చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఈ ఇంటర్వ్యూ మాత్రం నా మనసుకి నచ్చింది. ఎందుకో తెలీదు చెయ్యాలి అనిపించింది. ఈరోజు నేను డైరెక్ట్‌గా అమ్మవారితో మాట్లాడబోతున్నాను. ఏంటి అమ్మవారితో మాట్లాడబోతుంది, పిచ్చి మాటలు ఏంటి అనుకుంటున్నారు గదా! 9థ్ క్లాస్ చదివే ఒక అమ్మాయి ఒంటిపైకి అమ్మవారు రావడము, భూమి లోపల ఉన్న విగ్రహాన్ని బయటికి తీయడము, నిత్యం తన ఒంటి మీదనే ఉండు అందరికీ వాక్కు చెప్పడము చాలా జరుగుతున్నాయి ఒక 1 ఇయర్ పాటు. సో ఆ అమ్మాయి ఈరోజు నా ముందున్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది సౌందర్యతోనే కదా? ఎస్. ఓకే. ఏం చదువుతున్నావు ప్రెసెంట్? 10th క్లాస్. 10th క్లాస్. ఎక్కడ ఊరు ఎక్కడ? విలేజ్ ఆమన్గల్ సైడు, ఉర్కొండ మండలం, తిక్నాలపల్లి గ్రామంలోనే చిన్న పల్లెటూరు మాది. గ్రామంలోనే మళ్ళీ చిన్న పల్లెటూరు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు. సొంత పొలం ఉందా? సొంత పొలం ఉంది. తమ్ముడు అక్క అట్లా ఎవరైనా ఉన్నారా? తమ్ముడు నేను ఇద్దరమే. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తను 9th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు తను 9th క్లాస్. ఓకే. నార్మల్గా చిన్నప్పటి నుండి పూజలు చేయడము, టెంపుల్స్కి వెళ్ళడము అట్లా అలవాటు ఉందా? లేదక్క, అలవాటు లేదు. ఓకే. ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటావా? హాస్టల్లో ఉండే 7th నుంచి 9th దాకా హాస్టల్లోనే చదువుకున్నా. స్కూల్ హాస్టల్లో? స్కూల్ హాస్టల్ పక్కనే ఉండేది. ఓకే. ఊర్లోనేనా లేదంటే సిటీలో? సిటీలోనే చదువుకున్నా, సంతోష్ నగర్ మలక్పేట ఏరియాలో. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇలా అమ్మవారు వస్తుంది అని చెప్పి? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పౌర్ణమి రోజున. పౌర్ణమి అంటే 2023 పౌర్ణమి. మంత్ ఏమన్నా గుర్తుందా? ఏ నెలలో? ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఆగస్టే అనుకుంటున్నా. ఆగస్టులోనే రాఖీ పౌర్ణమి అప్పుడు అనుకుంటున్నా. రాఖీ పౌర్ణమి ముందు ఎలా అంటే నీకేమనిపించింది? ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఎలా ఉండే నీకు? టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు, బట్ నైట్ టైంలో 1 ఆ మధ్యలో వచ్చేసింది. నాకు కూడా తెలీదు వచ్చినట్టు, ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుసు. ఏ టెంపుల్కి వెళ్ళావు? ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళిన. బల్కంపేట పక్కనే, హాస్టల్ పక్కనే ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉండేది. తన టెంపుల్కి వెళ్తే ఓకే. నార్మల్ గా అయితే మాకు తెలుసు, తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు ఉంటది. అమ్మవారు ఇలా పూనకం రావడం కానీ, అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఆకు చెప్పడము, ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉండుంటది. కానీ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కష్టాలు పడడము అలా అవుతుంటది అని అంటారు కదా. తర్వాత మనం అలా ఏమైనా జరిగిందా? చాలా జరిగింది. ఓకే. ఏం ఫేస్ చేసావు? హెల్త్ ప్రాబ్లమ్? ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏది చక్కగా చెప్పకపోవడం. హార్ట్ అటాక్ ఉందన్నారు, చాలా ఉందన్నారు, కానీ క్లారిటీగా అయితే ఏది తెలియలేదు. ఇది ఉంది, నీకు ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేదు. కానీ ఇంటిచ్చిరు ఇది ఉంది, ఇది అది ఉందని, బట్ క్లారిటీకి ఎందుకంటే ఇది మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట. అందుకే అంటున్నాను, మనం ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతా నార్మల్ అని వస్తుంది, కానీ ఒంట్లో అస్సలు బాగుండదు. ఏదో ఒక ప్రాబ్లమ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. వాటన్నింటిని దాటుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చెప్పించుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇలా అంటే మన సైడ్ ఎట్లా చెప్తారంటే ఎల్లమ్మ కొంటతనము, శివయ్య కొంటతనము, మనం ఏదో పండుగలు చేసుకుంటామని చెప్పి చేసుకోలేదు, మొక్కులు ఉన్నాయి, బోనాలు ఉన్నాయి, ఇట్లా చాదబడి చేసింది అంటారు, చాలా అంటారు. ఓకే. సో నీకు డైరెక్ట్ గా అమ్మవారి పైకి వచ్చేసింది? డైరెక్ట్ గా పైకి వచ్చేసింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాట వచ్చిందా? మాట రాలే, ఏడ్చినానంట. ఓకే. గట్టి ఏడ్చినానంట, అరుచుకుంటూ వాళ్ళని కూడా దగ్గరికి రానికపోవడం, దూరం వెళ్ళండి అని చెప్పడం. ఓకే. చాలా ఫ్రెండ్స్ అందరు చాలా భయపడ్డారు. అంటే వాళ్ళు సీనియర్స్ ఉండే అప్పుడు, సో అంతా భయపడ్డారు, కానీ బయటికి ఎవరికి చెప్పుకోలేదు. ఇలా ఉంది తనకు, ఇలా ఉంది, పేరెంట్స్ వరకు పోనీయలేదు. ఫస్ట్ మనం కనుక్కొని తర్వాత చెప్దాం అనేసి వార్డెన్ వరకు కానీ, హాస్టల్లో ఉన్న ఆంటీస్ వరకు కానీ పోనివ్వలేదు. తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్ కి కానీ వార్డెన్ కి కానీ చెప్పడం జరిగింది. ఓకే. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు ఇలా అమ్మవారే వస్తుంది అని? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా అమ్మవారు వస్తుంది, సో తన ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి, టెంపుల్లో కూడా పూజారి తాత చెప్పారు ఇలా వస్తుంది ఒంటిపైకి, మంచిదే అని తనది కూడా ఒక మాట చెప్తే ఆ తర్వాత నమ్మిర్రు. ఓకే. నీకు అంటే నార్మల్ ఫస్ట్ టైం మిడ్ నైట్ వచ్చింది 1 o'clock అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్ కి వెళ్ళినప్పుడు టెంపుల్లో కూడా వచ్చింది పూజారి ముందు. టెంపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ నైటే వస్తుండే. ఓన్లీ నైట్? నన్ను ఎవరైనా ఏమైనా అంటే, లేకపోతే నేను బాధలు ఉంటే వచ్చేసేది.
ఓకే. వెంటనే స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా ఏమన్నా అంటే తిట్టడము, అట్లా గొడవలు అవ్వడము. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరూ? ఓకేనా? భయం ఓకే. అప్పుడంటే ఫుల్ భయం భయం ఉంటది ఇప్పుడు కదా! కూడా భయపడతారు ఒక్కొక్కసారి. భయం కామన్ ఇంకా. ఎందుకంటే అప్పుడొచ్చే ఆ రూపం డిఫరెంట్‌గా ఉంటది కదా! ఉమ్. ఓకే. అలా పూజారి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పారా? చెప్పాము. అప్పటికి కూడా మమ్మీ వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంది కానీ ఇలా లేదు, లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుర్రు కానీ ఇలా నమ్మలేదు అప్పటికి కూడా. ఓకే. చాలా చోట్ల తిరిగినాం, చాలా తిరగని చోట్లు, చాలా దూరం, 1 డే 2 డేస్ జర్నీ, చాలా తిప్పిర్రు. అన్ని తెలుసుకున్నాక అప్పటికి కూడా వద్దు అనుకుర్రు, ఒకటే బిడ్డ ఆడపిల్ల. కదా వద్దు, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చిన్న ఏజ్. మనోళ్ళే ఏమనుకుంటారేమో అనేసి చాలా ఆలోచించారు, చాలా సఫర్ అయ్యారు ఓకే. నా కోసమని. అలా 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 బయటపడ్డది. అలా అలా అమ్మవారు కూడా సత్యం చూపించింది, ఇలా మంచిగా ఉంటుంది, ఇలా ఉంటుంది. తను కూడా మాకు నమ్మబుద్ధి నీకు అయింది. అమ్మవారు వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి మాట వచ్చింది ఒంటి మీదకి వచ్చిన అమ్మవారు తర్వాత? వచ్చిన తర్వాత 3-4 డేస్కే వచ్చేసింది మాట. అంటే నువ్వు నిజంగా అమ్మవారా లేకపోతే దయ్యమా అని అన్నారు. అప్పుడు కోపంలో వచ్చేసింది అని మా ఫ్రెండ్స్ చెప్పారు హాస్టల్లోనే. హాస్టల్లోనే. ఆ చిన్న పిల్లలే అడిగిండ్రా? అంటే వాళ్ళు సీనియర్స్ కదా అక్క, 10th క్లాస్. అయినా కూడా వాళ్ళే కనుక్కున్నారు. కనుక్కొని అమ్మ వాళ్ళకి అంతా చెప్పి, చెప్పారు. అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు పెట్టిందా? ఇలా ఇలా వద్దు చాలా అని? మమ్మీ వాళ్ళని కొరకడము, డాడీని కొరకడము, రక్తం తీయడము, లేకపోతే నాది నేను కొరుక్కోవడము, ఓకే. అలా గొంతు పట్టుకోవడము, చాలా కలలు పడ్డాయా ఏమన్నా? చాలా పడ్డాయి. నాకు అమ్మవారు రాకముందే కలలో వచ్చింది, ఓకే. ఇట్లా జుట్టు విరబోసుకొని ఒక ఆమె ఇట్లా చెప్తున్నట్టు. చిన్న పాప చిన్న పాప, మరీ అంత చిన్న పాప లేకుండే, నా ఏజ్ అమ్మాయి. అలా కళలోకి వస్తే మమ్మీకి ఇట్లా చెప్పిన, మమ్మీ ఇలా చెప్తుంది ఆమె జుట్టు విరబోసుకొని అంటే, మమ్మీ ఏం కాదు మామూలు కళలే అని చెప్పింది. నీకు ఏం చెప్పారంటే, నువ్వు కూడా ఇలా చేస్తావు, నీకు కూడా ఇలా అమ్మవారు వస్తుంది అని తను నాకు చెప్పింది. మమ్మీ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఏదో బుగులు బుగులు అనిపించింది, ఏదో జరుగుతుందేమో. మమ్మీకి నెక్స్ట్ డే నేను మార్నింగ్ కాల్ చేసి చెప్పిన, మమ్మీ ఇలా వచ్చింది అనేసి. మమ్మీ ఉండేసి ఏం కాదు నార్మల్ అని చెప్పింది. నార్మల్ గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటది, చెరువులు బావులు అట్లాంటివి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని, నాగుపాము అనిపించిన ఎల్లమ్మ తల్లి అని. నాగుపాము కనిపించింది, చాలా సార్లు కనిపించింది. కలలోనా బయట కూడా? బయట కూడా కనిపించింది, డైరెక్ట్ నా ముంగల్కే వచ్చి నిలబడ్డది. ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కాదు, అంటే నాకు దేవుడు వచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది. తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము వెంటబడ్డదంట. ఓకే. వాళ్ళు అంటే పని చేసుకుంటున్నప్పుడు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు ఏం చేయలేదంట, జస్ట్ వెంటబడి అంటే ఆడుకుంది వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు తొక్కేసిరంట బండితోటి, అయినా సరే ఏం చెయ్యలేదు అని చెప్పిర్రు. ఓకే. అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది? అదెలా అంటే, ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు 1 ఇయర్లోనే నా సత్యం ఏందో చూపిస్తా అన్నది. ఆ తర్వాత బుట్టలు రావడం కానీ, లేకపోతే ఆమె రూపం కనిపించడం కానీ, పాములు నిత్యంగా కనిపించడం నీకు. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి కూడా కనిపించింది. మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము కనిపించింది.